హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్ గారి యాత్ర ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ముందు నుంచి వెళ్తుండగా అక్కడ కొంతమంది చాలా మంది స్టూడెంట్స్ జై పవన్ కళ్యాణ్ నినాదాలు చేయడం, గో బ్యాక్ జగన్ అంటూ నినాదాలు చేయడం ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విధంగా నినాదాలు చేసిన చాలా మంది స్టూడెంట్స్ ని ఆ కాలేజ్ యాజమాన్యం సస్పెండ్ చేసిందని కూడా వార్తలు రావడం చూస్తున్నాం. అయితే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు, నినాదాలు చేస్తే సస్పెండ్ చేయాలా అని చెప్పేసి. అసలు ఏం జరిగింది అక్కడ? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, ఆ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర జరుగుతుండగా చాలా మంది స్టూడెంట్స్ గో బ్యాక్ జగన్, జై పవన్ కళ్యాణ్ అని చెప్పి నినాదాలు చేయడం చూసాం. అయితే ఇప్పుడు వీళ్ళ పైన, ఆ స్టూడెంట్స్ పైన కాలేజీ యాజమాన్యం సీరియస్ గా అయింది, వాళ్ళని సస్పెండ్ చేసిందని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం. అయితే ఇప్పుడు చాలా మంది ప్రతిపక్ష నేత లోకేష్ గారు కూడా ట్వీట్ చేస్తారంటే నినాదాలు చేస్తే సస్పెండ్ చేయాలని చెప్పేసి. మరి మీ ఒపీనియన్ సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు విద్యార్థులకి రాజకీయాలకి సంబంధం ఏంటి? అఫ్ కోర్స్ కాలేజీలో కూడా, అంటే ప్రైవేట్ కాలేజీలో లేవు కానీ గవర్నమెంట్ కాలేజీలో విద్యార్థి ఫెడరేషన్స్ అని ఉండేవి. దానికి యూనియన్ లీడరు, స్టూడెంట్స్ ప్రెసిడెంట్ అని రకరకాలుగా ఉండేది. ఓకే. ఆ తర్వాత ప్రైవేట్ కాలేజ్లో ఆ సంస్కృతి లేదు పెద్దగా. అయితే విద్యార్థులకి అవగాహన ఉండాలి. కాకపోతే విద్యార్థులు అక్కడికి వచ్చి నినాదాలు చేశారంటే వాళ్ళుగా రాలేదు. అక్కడ జరిగినది ఏంటంటే, జగంపేట దగ్గర ఆ నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు సమ్ కాలేజ్ పేరు చెప్పొచ్చో లేదో, కాలేజ్ పేరు కూడా ప్రస్తావించారు. ఆ కాలేజ్ సంబంధించిన విద్యార్థులను తీసుకొచ్చి దారి పొడవునా జగన్కి నినాదాలు పలుకుతూ జనసందోహంకి పెట్టించారని టాక్. ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ కానీ రాజకీయ నాయకుడు కానీ ఆ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో జన సమీకరణ అనేది జరుగుతుంది. ఆ జన సమీకరణ కూడా ఎలా అయిపోయిందంటే, పవర్ఫుల్ లీడర్సు, జనాదరణ లీడర్సు, అత్యధిక జనాదరణ, ముఖవచ్చస్తో కూడా జనాదరణ నాయకులు ఉండేది ఈ రోజుల్లో అరుదు. కొంతమంది ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, లేరని. సో వాళ్ళకి వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే, బాగా సమీకరణ ఉంది. కొన్నిసార్లు సమీకరణ అవ్వనప్పుడు, వాళ్ళకి అనుమానం వచ్చినప్పుడు క్రింద స్థాయి వ్యక్తులు, శ్రేణులు సమీకరణానికి ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించినప్పుడు వాడికి ఒక బాటిల్, ఎంతో కొంత అమౌంట్, బిర్యానీ ప్యాకెట్ ఇస్తాడు సహజం. అలా ఇచ్చినప్పుడు కూడా మొన్న గులకరాయ అంశం అదే కదా, వాడికి ప్యాకెట్తో పాటు అమౌంట్ కూడా ఇస్తామన్నారంట. మేబీ నేను అనుకోవడం 500 ఇస్తామనుకున్నారేమో. ప్యాకెట్ ఇచ్చారు, అదే బాటిల్ ఇచ్చారు. బాటిల్ 150, రిమైనింగ్ 350 అని ఇవ్వాలిగా. ఇవ్వలేదు కాబట్టి ఆడు హట్ అయ్యాడు. పైగా 2 వేసుకుని ఉంటాడు కాబట్టి ఆ ఫీల్తో వాడు కొట్టాడని ప్రస్తుతం టాక్ నడుస్తుంది. అయితే ఇట్లా వీళ్ళు ఈ తాగుబోతు వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇబ్బంది పడి, ఒకవేళ ఆడు ఇచ్చినా జై కొడతాడో కొట్టడో, తాగి పడిపోతాడేమో, డబ్బుల కోసం వస్తాడేమో, ఇట్లా కాకుండా స్టూడెంట్స్ అయితే బాగుంటుందని చెప్పి వీళ్ళు యాజమాన్యాలతో మాట్లాడి స్టూడెంట్స్ని తప్పించారు. తప్పిస్తే యాజమాన్యాలు కూడా ఎలాగా, ఇట్లా ముఖ్యమంత్రి గారి సభ జరగబోతుంది లేదా రోడ్ షో జరగబోతుంది, మీరందరూ వెళ్ళి సపోర్ట్ చేయండి అంటే ఒక పద్ధతి. లేదా నచ్చిన వాళ్ళు వెళ్ళండి, మీ ఇష్టం, మీకు ఎవరికి ఇబ్బంది పెట్టట్లేదు, అదొక పద్ధతి. లేదు, కాలేజ్ తరఫున గతంలో మా కాలేజ్ ఫేవర్గా చేశారు, లేదంటే మా కాలేజ్ చైర్మన్ ఆ పార్టీలో ఉన్న వ్యక్తి, ఆ పార్టీలో పోటీ చేసే అభ్యర్థి, సంథింగ్ ఏదో సమ్ ఎక్స్ఎక్స్ఎక్స్ అని చెప్పేసి వెళ్ళండి రిక్వెస్ట్ చేస్తే అదొక పద్ధతి. అలా కాకుండా యాజమాన్యం కూడా ఏం చెప్పిందంట, ఖచ్చితంగా అందరూ వెళ్ళాలి, వెళ్ళకపోతే ఆబ్సెంట్స్ వేస్తామనో, లేదంటే సెమిస్టర్లో తగ్గిస్తామనో, ల్యాబ్ మార్కులు తగ్గిస్తాం, ఏదో ఒకటి మెబ్బి పెడతారు కదా. స్టూడెంట్స్ కూడా కొంతమంది, ఇప్పుడు 100లో ఒక 90 మంది కాకపోయినా 60-70 మంది సరే మనకెందుకులే పోతే పోతే కదరా అనేవాళ్ళు ఉంటారు. ఒక 10 మంది స్కిప్ అయిపోతారు ఎవరిని నొప్పించకుండా. ఇంకో 10 మంది ఇదేంటి ఎలా చేస్తున్నారు అది అనలేక ఇటు అనలేక రెండు వైపులా ఎట్లా ఉంటారు. ఒక 10 మంది మాత్రం రెబల్గా ఉంటారు, ఏంగైతే అవును. సో ఆ 10 మందిని కూడా తీసుకెళ్లేసరికి ఎలా అవుతుందంటే, ఇప్పుడు వాళ్ళు కూడా స్టూడెంట్స్లో కూడా ఎట్లా అంటే పేరెంట్స్ని ఇంట్లో మాట్లాడుకోవడం, వాళ్ళు ఇన్స్పైర్గా తీసుకుంటారు. ఇంట్లో ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ ఫేవర్ అనుకోండి, వీడు కూడా మా నాన్నగారు పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్ ఫేవర్గా ఉంటాడు. ఇంట్లో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ఫేవర్ అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి ఫేవర్ ఉంటారు. చాలా వరకు కూడా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో కొంతమంది మనకి ఎందుకు ఊరుకుంటారు, కొంతమంది ఖచ్చితంగా వెళ్ళి ఆ సంగతి చూద్దామని అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఇదిలా పక్కన పెడితే ఇప్పుడు రాజకీయ సంస్కృతి ఏమైంది, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఒక సభలోకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సభలోకి వైసీపీ కార్యకర్తలు వెళ్ళి హడావుడి చేసే సందర్భాలు మనం చూసాం. కొట్లాట్లు జరిగాయి, ఒక మనిషి కూడా జరిపారు కందుకూరు, గుంటూరు సభల్లో. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సభలో వీళ్ళు కూడా వెళ్ళారని వాళ్ళు
ఆపాదిస్తున్నారు అని ఎంతవరకు వాస్తవం అదే నేను వీడియో చూడలేదు. ఇట్లా కూడా జరిగాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సభలో కూడా వైసీపీ కార్యకర్తలు వెళ్ళి హడావిడి చేశారని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ గా ఉండే సినిమాలు థియేటర్కి వెళ్ళి అక్కడ జన సైనికులను వైసీపీ కార్యకర్తలు గొడవ పడ్డారని కూడా చూసాం. ఇట్లాంటి సంస్కృతి నడుస్తున్న ఈ రోజుల్లో స్టూడెంట్స్ ఇంకెందుకులో వాళ్ళు వీళ్ళు పిలిస్తే ఇబ్బంది పడతారు, స్టూడెంట్స్ అయితే కామ్గా ఉంటారు, మనం చెప్పిన పని చేసుకుంటారని యాజమాన్యంతో మాట్లాడి డీల్ కుదుర్చుకున్నారని ఒక టాక్ నడుస్తుంది. మేబీ అయితే అయి ఉండొచ్చు. లేదా స్టూడెంట్స్ ఎందుకు వస్తారు, వచ్చారు, వచ్చిన తర్వాత ఆయన బస్సుకు అడ్డగా నిలబడి జై పవన్ నినాదాలతో పాటు మీరు ఇంకొకటి కూడా మీరు ఆ వీడియో అబ్జర్వ్ చేస్తే జై పవన్ అన్నారు, గో బ్యాక్ జగన్ అన్నారు, అది బాగుంది. బాబులకే బాబు కళ్యాణ్ బాబు అని కూడా నినాదాలు చేశారు. అది చూసారు, అది బాబులకే బాబు అంటే 2 అర్థాలు వస్తాయి. అంటే బాబు అంటే తండ్రి అని, మీ బాబుకి చెప్పుకోరా అంటారు కదా, అట్లా కొన్ని ప్రాంతాల్లో బాబు అనేది తండ్రికి కూడా వాడతారు. బాబులకే బాబు అని ఒకటి అర్థం వస్తుంది. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు కన్నా మా నాయకుడే పెద్ద తోపు అనే అర్థంలో కూడా వీళ్ళు మాట్లాడారు. మొత్తానికి ఏదైతేనే జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుగా వేరే నాయకుడికి, పైగా ప్రతిపక్ష నాయకుడికి నినాదాలు చేయడం అనేది ఆయనకి ఎవరికైనా కొద్దిగా ఇబ్బందికరంగా అవమానకరంగా ఫీల్ అవుతారు. సో ఆయన ఫీల్ అయిపోయి ముఖం మార్చుకొని మళ్ళీ బస్సులోకి వెళ్ళిపోయారని కూడా ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కూడా చెప్తున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆ నినాదాలు చేసే పర్టికులర్గా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేసింది కాలేజ్ యాజమాన్యం. కాలేజ్ యాజమాన్యం ఎందుకు సస్పెండ్ చేయాలి? కాలేజ్ కాంపౌండ్ లో జరిగిందా, లేదంటే కాలేజ్ కాంపౌండ్ లో ర్యాగింగ్లు లాంటి గొడవలు పడ్డారా, లేదా అమ్మాయిలకి ఏమైనా డ్యూటీస్ చేశారా, లేదా కాలేజ్ పేరు బద్నాం అయ్యేలాగా బయట ఎక్కడో ఏదో ఇష్యూ జరిగితే నెక్స్ట్ డే పేపర్లో ఫలానా కాలేజీ విద్యార్థులు ఈ విధంగా వీరంగం సృష్టించారంటే దానికి అవమానంగా ఫీల్ అయ్యి వీళ్ళు సస్పెండ్ చేశారా అనేది తెలియదు. దానికి దీనికి సంబంధమే లేదు కదా, ఆ కాంపౌండ్ లో జరిగింది కాదు కదా. మరి దేని బేస్ చేసుకుని యాజమాన్యం సస్పెండ్ చేస్తుంది? ఇప్పుడు పేరెంట్స్ కూడా లబోదివ్వమంటున్నారు, అనవసరంగా మా పేర్లు కూడా బయటకు వస్తాయి, పేరెంట్స్ చెప్పడం వల్ల విద్యార్థులు ఎలా ఉన్నారు. మేబీ ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ స్టేజ్, డిగ్రీ గ్రాడ్యుయేషన్కి వచ్చే స్టేజ్లో స్వతహా ఆలోచించే ఆలోచనలు కూడా ఉంటాయి విద్యార్థుల్లో, అలా కూడా అయ్యుండొచ్చు. పేరెంట్స్ ద్వారా ఇన్స్పైర్ గా తీసుకొని కూడా కొన్ని రకాల మాట్లాడి ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఇది సస్పెండ్ చేయడం వల్ల పేరెంట్స్ లవోదివ్వం అంటున్నారు, కానీ అందులో సరైన పేరెంట్ ఉంటే రివర్స్ లో వెళ్ళచ్చు. ఎలా అంటారా, కాలేజ్ మేము పంపించలేదు విద్యార్థులకు, యాజమాన్యం పంపించింది. యాజమాన్యం ఎలా పంపిస్తుంది, ఏ రైట్ తో పంపిస్తుంది? అదేమైనా దాన్ని ఏమైనా ఇండస్ట్రియల్ టూరా లేదా బొటానికల్ టూరా? కాదు కదా. మరి అలా పంపించితే పోను ఓకే అనుకోవడానికి, రాజకీయ పార్టీలకు సంబంధించి అక్కడికి తీసుకెళ్లి నినాదాలు చేయండి, మీరు అక్కడ ఉండండి, జన సమీకరణలో మీరు ఉండండి చెప్పే హక్కు యాజమాన్యాలకు ఎవరిచ్చారు? ఎవరు ఇవ్వలేదుగా. వీళ్ళు స్వతహాగా ఫేవరెట్ గా రిక్వెస్ట్ చేసుకుంటూ ఓకే, మరి అలాంటప్పుడు వీళ్ళకి సంబంధం వీళ్ళు ఎలాగా వాళ్ళు సస్పెండ్ చేస్తారు? ఇప్పుడు కాలేజ్ యాజమాన్యం మీద వీళ్ళు కేసు వేస్తే పాపం విద్యార్థి జీవితం ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంలో మేబీ ఎవరు ముందుకు రారు. ఎందుకు ఇవన్నీ మళ్ళీ పైగా ఇవాళ రేపు కేసులు గీసులు అవి ఇవి, వీళ్ళు కూడా టీసీ ఇవ్వరు, వేరే కాలేజీ కూడా జాయిన్ చేసుకోవడం, నానా ఇబ్బంది పెట్టి ఏడిపిస్తారనే ఉద్దేశంతో పేరెంట్స్ కూడా సైలెంట్గా ఉంటారు. కానీ బట్ యాజమాన్యానికి సస్పెండ్ చేసే రైట్స్ లేవు. ఏ రైట్ తో చేస్తారు చెప్పండి? అంటే ఎంత మా ఇష్టం, మేము ఇలాగ బిహేవ్ చేస్తాం అన్నట్టుగా ఉన్నారో చూడండి అసలు. అంతే కదా, తప్పు కదా. ఇలాంటి వాళ్ళందరికీ నిజంగా రెడ్ డైరీలో ప్లేస్ ఇవ్వచ్చా? యాజమాన్యం కూడా రెడ్ డైరీలో ప్లేస్ ఇవ్వచ్చేమో నాకు తెలిసి. చూద్దాం ఇంకెన్ని రోజులు, అది కూడా చూద్దాం.